అన్నమయ్య జిల్లా మదనపల్లి కేంద్రంగా వెలుగు చూసిన కిడ్నీ రాకెట్ కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఇప్పటికే 6 నిందితులను అరెస్ట్ కూడా చేశారు. మదనపల్లి పోలీసుల దర్యాప్తులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. గోవాకు చెందిన వ్యక్తి కిడ్నీ అమ్మకాలు సాగించినట్లు పోలీసులు విచారణలో వెల్లడైందని మృతురాలు యమున బంధువులు ఆరోపిస్తున్నారు. తిరుపతి రుయా మార్చురీలో యమున డెడ్ బాడీకి పోస్ట్మార్టం చేయనున్నారు. కిడ్నీ రాకెట్లో వాస్తవాలు వెలుగులోకి రావాలంటే సిట్ విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు యమున కుటుంబ సభ్యులు. రైట్, ఇదే అంశంపై సమాచారం మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి, ఉత్తరాంధ్ర టు రాయలసీమ సరికొత్త సంచలనాలు రేకెత్తిస్తోంది. కిడ్నీ రాకెట్ గుట్టురట్టు చేసేందుకు ఇప్పటికే పోలీసులు లోతుగా విచారిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. 3 రోజుల క్రితం ఏదైతే మదనపల్లి అన్నమయ్య జిల్లా మదనపల్లి కేంద్రంగా వెలుగు చూసినటువంటి యొక్క కిడ్నీ రాకెట్ ఘటనకు సంబంధించి ఇప్పటికే 6 మంది నిందితులను అరెస్టు చేశారు. పోలీసులు ఇంకా విచారిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కిడ్నీలో బాధితురాలు యమున కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు మదనపల్లి 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదైంది. కుటుంబ సభ్యులు మనకు అందుబాటులో ఉన్నారు. ఇక్కడ ఆనందరెడ్డి గారు మనకు అందుబాటులో ఉన్నారు. సార్, ఓవరాల్ గా చూస్తూ ఉంటే జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఎవరెవరిపైన మీకు అనుమానాలు ఉన్నాయి, అసలు ఏ విధంగా జరిగింది? ఇప్పుడు పిక్నిక్ తీసుకెళ్లి ఆవిడకి మొత్తం మంది ఇచ్చారో మరి ఏమో తెలియదు సార్. వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫోన్ ట్రాప్ ద్వారా వాళ్ళని పట్టుకొని శిక్షించి వాళ్ళ వెనకాల ఎవరెవరు ఉన్నారో పెద్ద పెద్ద వాళ్ళు హ్యాండ్స్ ఉండుంటాయి. వాళ్ళు గోవాకు ఈయన అమ్మాయి కిడ్నీ తీసి గోవాకు సంబంధించిన ఒక వ్యక్తికి ట్రాన్స్ఫర్ చేశారని తెలిసింది. ఎంతో ముఠా లేకపోతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక ఉత్తరాంధ్రలో మారుమూల గ్రామం నుంచి ఒక అమ్మాయిని తీసుకొచ్చి మాయమాటలు చెప్పి ఏదో రకంగా వంచి ఇక్కడ మదనపల్లి తిరుపతి ఏరియాలో తీసుకొచ్చి కిడ్నీ తీసేయడం అనేది ఒక సామాన్య వల్ల జరిగే పని కాదు. దీని వెనకాల ఏదో పెద్ద మాఫియా నడుస్తుంది. మీరు చూస్తున్నారు, అక్కడ మీకు పోలీసులు విచారణ ఏం చెప్పున్నారు? పోలీసు విచారణ అనేది మీకు ఇక్కడ రియా హాస్పిటల్లో మీకు బాడీ పోస్ట్ మార్టం చేసి పంపించేస్తానన్నారు. ఇంక ఏ విధంగా న్యాయం చేస్తారు, ఏం చేస్తారని ఇంతవరకు మాకు ఎవరు స్పందించలేదు, ఎవరు రాలేదు. ఇక్కడే ఉండడం జరుగుతుంది. ఇప్పటికే అవకాశం ఉండడం. యమున తల్లి సూరమ్మ మనకు అందుబాటులో ఉన్నారు. ఇది ఎక్కడ ఆనందపురం మండలం విశాఖ జిల్లాకు సంబంధించి ఏదైతే చాలా కన్నీళ్లు పరిమితం అవుతుంది, చాలా బాధ ఆవేదన మనతో చెప్పుకోవడానికి చాలా బాధపడుతుంది. మనం ఆ బాధను మనం కూడా అర్థం చేసుకోవాలి. అసలు జరిగిన తర్వాత ఎలా అనిపించిందమ్మా? మీరు ఒక విషయం చెప్పాం, ఏం జరిగిందమ్మా? ఒక కన్నబిడ్డ పోయిన బాధను మనం అర్థం చేసుకోవచ్చు. మీకు బాధను తీర్చలేరు, అలాంటి పరిస్థితుల్లో మీకు ఉన్నారు. జరిగినట్టు ఏ పిల్లకి జరగకూడదు, మా ఏడ్చినట్టు ఇంకా ఎవరు ఇలాగ ఏడకూడదు. ఏంటి ఎవరికి ఏది జరిగినా సరే పవర్ను దగ్గరుండి చూసుకోవాలి. అదే సాగులు అంతే, ఇంకేం లేదు. పిక్నిక్ వెళ్తానని చెప్పిందండి, అరికి వెళ్తానని చెప్పింది, అరికి వెళ్ళింది అనుకున్నాం మేము, అంతే. ఇలాంటి ఘటనకు సంబంధించి లోతుగా విచారణ చేయడం ద్వారా మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి. తమ కుటుంబానికి న్యాయం చేయాలంటే ఈ ఘటనకు సంబంధించి సిట్ విచారణ జరపడం ద్వారానే తమకు న్యాయం జరుగుతుంది. బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణం న్యాయం చేయాలని చెప్పేసి వారంతా కూడా కోరుతున్నారు.